గుంటూరు జిల్లాలో కుటుంబ వివాదం ఎస్పీ కార్యాలయానికి చేరింది. అరండాల్పేటకు చెందిన ఇనుముక్కల వసంతరావు తన భార్య స్వాతిపై ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లినా కంప్లైంట్ స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు. 25 ఏళ్ల కాపురం తర్వాత భార్య లా చదివి తనను వదిలేసిందని, ముగ్గురు కుమార్తెలను 3 సంవత్సరాలుగా కలవనివ్వడం లేదని వసంతరావు వేదన వ్యక్తం చేశారు. కనీసం ఫోన్లో మాట్లాడించే అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. నా పేరు వసంతరావు అండి. ఎల్ఐసి హౌసింగ్ లోన్లో చేస్తూ ఉంటాను. 26 సంవత్సరాల నుంచి మేమిద్దరం పెళ్లి చేసుకొని ఉన్నాము. కాకపోతే మా ఆవిడ ఈ మధ్యకాలంలో నాతో ఉండకుండా బయటే వెళ్ళిపోయి అదే ఒక్కతే ఉంటూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి, ఇప్పుడు పిల్లల్ని నాకు ఒకసారి చూపిమని అడుగుతుంటే చూపించకుండా వాళ్ళని ఎక్కడో దాచిపెట్టేసి అదే చెప్తా ఉంది పొద్దుగూకులు. వాళ్ళు నాకు మంచోళ్ళు లేరు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు కాదు, మంచోళ్ళు కాదు, అందుకే వాళ్ళతో నాకు అక్కర్లేదు, నాకు వద్దు, అదే విడాకులు కావాలని కూడా చాలాసార్లు అడుగుతూ ఉంది. నేను దానికి విడాకులు ఇవ్వడానికి ఇష్టంగానే ఉన్నా కానీ ఒక్కసారి నాకు పిల్లల్ని చూపిస్తే చాలని నేను పోలీసు వారిని అందరినీ 2 సార్లు వచ్చి కనపడి జరిగింది. వాళ్ళు కూడా పంపిస్తా అన్నారు. పంపించి కనపడితే నా పిల్లలు చూస్తే నాకు చాలు. ఇదే నేను పేరు స్వాతి అండి. ఎంతమంది పిల్లలు మీకు? మా 3 పిల్లలండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ భార్య? పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయిందండి. రెండో అమ్మాయి బీటీ చదువుతుంది ఇప్పుడు. ఒక లాస్ట్లో అమ్మాయి మాత్రం ఇంటర్మీడియట్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ పెళ్ళయి? పెళ్ళయి 26 అయిందండి. 26. మీ భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అండి, ఇప్పుడు లాయర్గా చేస్తా ఉంది. ఎక్కడ? ఇప్పుడే గుంటూరు జీ ఉంది కదండి, కోర్టులో చదువుతుంది. గుంటూరు అక్కడే చదువుతా ఉంది ఇప్పుడు కూడా. అప్లై చేశారు, ఏమన్నారు? ఎవరండి అడిగితే అదే వాళ్ళని ఒకసారి పంపిస్తా అన్నారు. పిల్లలు తీసుకొచ్చి మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడి వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం మీరు నిర్ణయించుకోండి అని చెప్పారండి. పిల్లలు కనపడతలేదు ప్రజెంట్. ఎక్కడ కనపడాలన్నా మాట్లాడాలన్నా రావట్లేదు. వాళ్ళని పంపించట్లేదు నా దగ్గరికి. అదే చెప్తుంది, అన్ని సమాధానాలన్నీ అదే చెప్తుంది, కానీ పిల్లలు మాత్రం నాకు డైరెక్ట్గా మాట్లాడినట్లా. నేను అడుగుతుంది ఏంటంటే ఆమెతో నాకు అసలు పని లేదు, ఆమె నన్ను ఎట్టా వద్దనుకుంటుంది కాబట్టి ఆమె ఇష్టం, ఆమె ఎట్లయినా ఉండొచ్చు కాబట్టి రూల్ ప్రకారం ఆమె ఇష్టం. పిల్లలు మాత్రం ఒకసారి నాకు గమనిస్తే పిల్లలు కూడా నాతో మాట్లాడి నేను బాగానే ఉన్నాను అని నాకు తెలిస్తే చాలు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.